హాయ్ అండి, వెల్కమ్ టు వసంత వ్లాగ్స్. అదేంటబ్బా మనిషి లేకుండా రోడ్డు చూపిస్తుందని అనుకుంటున్నారా? మేము ఇప్పుడు షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. సరే ఎలాగో బయటకు వచ్చాం కదా, విశాల్ మార్ట్లోకి వెళ్ళి ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని వచ్చామండి. ఇప్పుడు పొంగల్ హాలిడేస్ కదండి, ఎక్కడ చూసినా ఈ చిచ్చిరి పిడుగులే ఉంటున్నారండి. ఎక్కడ షాపింగ్లోను బయట ఎక్కడ చూసినా ఈ పిల్లలే ఉంటున్నారు. ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే మమ్మల్ని వదిలేశారండి. ఎంటర్ అవ్వగానే వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో షాపింగ్ చేస్తున్నారు, మా పాటికి మేమైతే ఏదో చూస్తున్నాము. ఇక్కడ విశాల్ మార్ట్లో అయితే మనకు కావాల్సిన సరుకులు బట్టలు అన్నీ దొరుకుతాయండి. దీనికి సంబంధించిన సామాన్లు సరుకులు అంటే డిమార్ట్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ క్లాత్స్ కూడా ఎక్కువ ఉంటాయి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ ఉంటాయండి. ఇక్కడ టీషర్ట్స్ ఎక్కువ, విజువల్స్, రెగ్యులర్ వేర్స్ ఇవే ఉంటాయండి. ఎక్కువ పార్టీ వేర్కి అయితే ఎక్కువ ఇక్కడైతే ఉండవు. ఇది నెల్లూరు వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, అదే బయట వాళ్ళకైతే తెలియదు కదా, అందువల్ల నేనైతే ఈ వీడియోలో మీకైతే చెప్తున్నానండి. ఇంకా ఫెస్టివల్ కదా, పార్టీ వేర్కి సంబంధించినట్టు కూడా ఆఫర్స్లో ఉంటాయేమో అని విశాల్ మార్ట్కి అయితే వచ్చామండి. కానీ పార్టీ వేర్ అయితే ఇక్కడ ఆఫర్లో లేవు. అన్ని క్యాజువల్ షర్ట్స్, పిల్లలకి సంబంధించి ప్యాంట్స్ టీషర్ట్స్ అవైతే ఆఫర్లో ఉన్నాయి. ఇంకా మనకి ఫెస్టివల్కి కావాల్సింది పార్టీ వేర్ డ్రెస్సెస్ కదండి, పిల్లలు గుమ్ముగా ఉంటారా. ఇంకా అక్కడి నుంచి అయితే బయటకైతే వచ్చేసామండి. ఒకసారి మా నెల్లూరుని అయితే చూసేయండి, చూడండి ఎంత ట్రాఫిక్ అయితే ఉందో. గాంధీ బొమ్మ సెంటర్ అంటారండి ఈ ఏరియాని. ఇంకా ఇది ఫెస్టివల్ సీజన్ కదండి, ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అందరూ షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్కి వెళ్తూ ఉంటారు. ఇదైతే లక్కీ షాపింగ్ మాల్ అండి, కొత్తగా ఓపెన్ చేశారు కదా, చాలా ఫేమస్ అయింది ఈ షాపింగ్ మాల్. ఇక్కడైతే చాలా ఆఫర్స్ ఉంటాయండి. ఇంకా విశాల్ మార్ట్ నుంచి అయితే మేము షాపింగ్ మాల్కి అయితే బయలుదేరామండి. అదేనండి మేము రెగ్యులర్గా వెళ్ళే షాపింగ్ మాల్, కేఎల్ఎం షాపింగ్ మాల్. ఇక్కడ లోపలికి అయితే వచ్చేసామండి మేము. ఇక్కడ మొత్తానికైతే షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి, కేఎల్ఎం షాపింగ్ మాల్కి. ఇక్కడ ఎంట్రన్స్లోనే డీజే అయితే పెట్టారండి, ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి. ఇక్కడ మా పిల్లలు ఆ డీజేకి డ్యాన్సులు కూడా వేసేస్తున్నారు. మొత్తానికి లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి, లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది. కిడ్స్ వేర్ అయితే 4th ఫ్లోర్ అండి, మేము ఇప్పుడు 4th ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ కిడ్స్కి, బాయ్స్ అండ్ గర్ల్స్కి పార్టీ వేర్ కానీ క్యాజువల్ వేర్ కానీ అన్నీ ఉంటాయండి. ఇక్కడ 4th ఫ్లోర్లో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఫ్రాక్స్ ఆడపిల్లలకైతే. షాపింగ్కి వచ్చామనే కానీ మా పిల్లలు అయితే మా దగ్గర అయితే అస్సలు లేరండి, వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుతున్నారు, మా పాటికి మేమైతే బట్టలు చూస్తున్నాం. ఇక్కడ చూడండి ఆఫర్స్ ఉన్నాయి, గర్ల్స్కి బాయ్స్ కూడా ఆఫర్స్ ఉన్నాయండి. టీషర్ట్స్ ఆఫర్ ఉన్నాయి, గాగ్రాస్ ఆఫర్స్ ఉన్నాయి. కానీ పార్టీ వేర్కి వచ్చేసరికి ఏంటంటే కాస్ట్ దిమ్మ తిరిగిపోతుందండి. కానీ ఇక్కడ మెయిన్ మన లేడీస్కి కావాల్సింది ఏంటంటే లేటెస్ట్ డిజైన్స్ అండి. ఆ డిజైన్స్ మనకి ఏఎల్ఎం షాపింగ్ మాల్లోనే దొరుకుతాయి అండి. బాయ్స్ కిడ్స్ కూడా ఎంత బాగా డిజైన్స్ ఉన్నాయో. అయితే నేను మా వారు షాపింగ్ అయితే చేస్తున్నాం. మా పిల్లలు అయితే ఏం చేస్తున్నారు చూడండి. వాడికి ఒక డ్రెస్ అయితే ట్రైల్ వేసానండి, చూడండి వాళ్ళ రియాక్షన్. వాడికైతే ఆ టీషర్ట్ నచ్చలేదంటండి, వరస్ట్ నో రాంగ్ అని చెప్తున్నాడు. ఇంకా బాయ్స్కి ఏముంటాయండి ఆ టీషర్టు ప్యాంటు నిక్కర్ తప్పితే, ఎప్పుడు ఆ కోటు అవేనా అనేసి నేనైతే టీషర్ట్ అయితే ట్రై చేశాను. వాడికైతే అస్సలు నచ్చలేదని విసిరేసేసాడు. వాళ్ళ పాటకైతే వాళ్ళు ఆడుకునేస్తున్నారు, ఎందో పేపర్లు పెట్టుకొని ఆడుతున్నారు. ఇంకా పేరెంట్స్గా మనకైతే తప్పదు కదండి, పిల్లలకి ఫెస్టివల్కి అయితే బట్టలు తీసుకోవాలి. ఇంకా వాళ్ళకి నచ్చిన బట్టలు మనం కనిస్తేనే వాళ్ళకి సాటిస్ఫై, మనకి సాటిస్ఫై. చూడండి వాళ్ళైతే వాళ్ళ డాడీకి టీషర్ట్స్ ప్యాంట్స్ అయితే తెచ్చి చూపిస్తున్నారండి. ఇంకా ఫైనల్లీ మా వాడికి నచ్చిన పైజామా, మా పాపకి నచ్చిన ఫ్రాక్స్ అయితే తీసుకున్నామండి. ఆ పిల్లలే అనుకున్నాను, ఒక్కసారి ఇటు లుక్ వేద్దామా. వాళ్ళిద్దరూ సిస్టర్స్ లా ఉన్నారు. ఆ పాప చూడండి అంత వయసులోనే వాళ్ళ అక్కకైతే ఐబ్రోస్ తీస్తుంది, నాకైతే చిన్నగా నవ్వు రాలేదు. ఇంకా మా వాడైతే వాటర్ అడిగాడు, అక్కడ లేవు. సో మొత్తానికి మేమైతే షాపింగ్ అయితే కంప్లీట్ చేసామండి కేఎల్ఎం షాపింగ్ మాల్లో. ఈ ఫెస్టివల్కి మీరు ఎక్కడ షాపింగ్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బయటకు వచ్చామా, మళ్ళీ డీజే స్టార్ట్ అయిందండి. మా పిల్లలు అయితే డాన్సుల మీద డాన్సులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్.